గులాబీ వనంలో మరో తుఫాను చెలరేగింది. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న ఎంపీ విజయశాంతిపై వేటు పడింది. కాంగ్రెస్ పెద్దలను కలిసి సంప్రదింపులు జరిపారన్న ఆరోపణలతో పార్టీ అధినేత కేసీఆర్ రాములమ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విజయశాంతి కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్న వార్తలు వినిపించాయి. విజయశాంతి పార్టీలో చేరిన కొత్తల్లో ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ ని కేటాయించి ప్రధానమైన సమావేశాలన్నింటిలోనూ కేసీఆర్ పక్కనే స్థానం కల్పించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం పార్టీకి విజయశాంతికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలోనూ తెలంగాణ భవన్ అంతటా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్న రాములమ్మ మాత్రం వాటికి దూరంగానే ఉండిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ప్రకటన చేసిన తర్వాత పార్టీ అధినేత చంద్రశేఖర్ రావును కలవకుండా మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు విజయశాంతి. ఇక్కడ ఏమి రాసుంటో అక్కడ అదే జరుగుతుంది. మలుపులు పెడతాడు, విచిత్రంగా ఉంటది. మన ఊరికి అందం అండి. కొన్ని ఏది జరిగినా కూడా మనం మంచి చేసుకుంటూ వెళ్తుంటే మంచిగా జరుగుతుంది. ఆ దేవుడికి ప్రజలకి వదిలేసారు నా లైఫ్. సో టైం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడదు. ఏదైనా ఉన్నా విజయశాంతి ఏదైనా ఓపెన్ గా మీడియాతో మాట్లాడుతుంది. రాములమ్మ తీరుపై పార్టీలో నేతలంతా గురుగానే ఉన్నారు. దీంతో ఆమెపై వేటు వేసేందుకు అర్ధరాత్రి సమయంలోనే చర్చించి అప్పుడే వేటు వేశారు. పార్టీ వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటన చేశారు.